పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గోస్కి రాజేశ్వరి తిరుపతి గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రజల సమస్యలను ముందున్నానని, సర్పంచ్ గా విజయం సాధిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, చెత్త సమస్య, రోడ్ల సమస్య, ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్ ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్, వృద్ధాప్య పెన్షన్, రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని, రోడ్డు లేని సందుల్లో రోడ్లు వేయిస్తానని, ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని సుల్తాన్పూర్ గ్రామ ప్రజలకు కోరారు. గోస్కి రాజేశ్వరి తిరుపతి సుల్తానాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి 4వ నెంబర్ బాల్ గుర్తుపై ఓటు వేసి దీవించండి. గోస్కి రాజేశ్వర్ గారు సర్పంచ్కి పోటీ చేస్తున్న, ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. అందరికీ నమస్కారం. గోస్కి రాజేశ్వరి తిరుపతి మన సర్పంచ్ అభ్యర్థిగా, మహిళా సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు. వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించగలని మన సుల్తాన్పూర్ ప్రజలందరినీ వేడుకుంటున్నాము. వాళ్ళు మన గ్రామంలో అభివృద్ధి పథకాలు ఎన్నో చేస్తారు. వాళ్ళ మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. ఇంటింటికి సంపు ఉచితంగా కట్టిస్తా అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంబులెన్స్ సౌకర్యం కానీ ఇంకా మన గ్రామాల్లో ఇంకే సేవలైనా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తున్నారు. భారీ మెజార్టీతోని గోస్కి రాజేశ్వరి తిరుపతి గారిని గెలిపించగలరు. గోస్కి రాజేశ్వరి తిరుపతి అనే నేను గతంలో కూడా మా రాజేశ్వరి గారు హై స్కూల్ చైర్మన్ 2 టర్ములు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి గడప 2 నెలల నుండి అమ్మ మన ఊరికి ఎంతో అభివృద్ధి చేస్తాము అని గడప అడగడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక వాటర్ సంపు నిర్మించి ఉచితంగా చేస్తామని ప్రతి గడపలో అడగడం జరిగింది. వారు కూడా ఎంతో సంతోషంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వారానికి 2 వాటర్ టిన్నులు సప్లై చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా దానికి కూడా ఎంతో సంతోషపడ్డారు. సీసీ రోడ్లు, అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు, ఇంకా ఓపెన్ జిమ్ము, ఉచిత అంబులెన్సు, గ్రామ ప్రజలందరూ సహకరిస్తే ఇవన్నీ ఎన్నో సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా సొంత కష్టంతో ప్రతి ఇంటికి నేను వాటర్ సంపు నిర్మిస్తానని మీ అందరినీ వేడుకుంటూ ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేయగలరని కోరుకుంటున్నాను. అందరూ సంతోషపడి మా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటాను. సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోస్కి రాజేశ్వరి తిరుపతి మా అమ్మ బరిలో ఉంది. మహిళలు అందరూ మా అమ్మను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించగలరు. మా అమ్మ గెలవడంతో గ్రామానికి ఉచిత అంబులెన్స్ పెడతాము. అలాగే ఇంటింటికి వాటర్ సంపు చేస్తాము. వాటర్ టిన్స్ కూడా వారానికి 2 ప్రతి గడపకి ఇస్తాము. సీసీ రోడ్లు నిర్మిస్తాము. అలాగే యువతకు ఓపెన్ జిమ్స్ పెట్టిస్తాము. ఇందిరమ్మ ఇండ్లకు కూడా గృహాలు నిర్మిస్తాము. ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేయండి. సీరియల్ నంబర్ 4.